నువ్వు నా లైఫ్లో లేకపోయి ఉంటే నేనేం కోల్పోయి ఉండేవాణ్ణో నాకు తెలుసు. మీ అన్నయ్య లేడన్న బాధ నువ్వు నీ మనసులో దాచుకున్నావు. నా చెల్లెలు నా దగ్గర లేదన్న బాధ నేను బయట పెట్టుకుంటున్నాను. అంతే తేడా మన ఇద్దరికి. పిల్లల కోసం నువ్వు పడే తపన, పిల్లలపై నువ్వు చూపించే కేరింగ్ నీపై నా గౌరవాన్ని పెంచుతాయే తప్ప నిన్ను అవమానించే ఉద్దేశం నాకు లేదు. పిల్లలపై ప్రేమని నేను మనసులో పెట్టుకున్నాను, నువ్వు బయట పెట్టుకుంటున్నావు. అంతే తేడా మన ఇద్దరికి. కొన్నాళ్లపాటు పేదరికం అంటే ఏంటో, నాన్న వాళ్ళు లేకపోవడం ఎలా ఉంటుందో నువ్వు కూడా ఫేస్ చేసావు కదా శశి. కోట్లు సంపాదిస్తున్న అన్నయ్యున్నా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిలా బతికావు. నీకు ఆ కష్టం ఏంటో తెలుసు. టీచర్ గారికి కూడా ఎవరూ లేరంట. ఒక చిన్న పాప హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతుంది. నువ్వు హాస్పిటల్లో ఆ పాపను చూసుంటే నువ్వు ఏడ్ చేసేదానివి. ఆ పాప కళ్ళు తెరిచే వరకు తన పక్కనే ఉండేదానివి. మన పిల్లలకు చదువు చెప్తున్న టీచర్ మన పిల్లలతో పాటే చదువుతున్న పాపే. వాళ్ళ గురించి ఆలోచించడం తప్ప శశి? వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలనుకోవడం నేరమా? ప్రపంచంలో ఎంతోమంది బాధపడుతున్నారు. వాళ్ళందరి కష్టాలు మనం తీర్చలేకపోవచ్చు. కనీసం మనకు తెలిసిన ప్రపంచంలో మనకు తెలిసిన మనుషుల్ని ఆదుకుంటే తప్పే ఉంది? నువ్వే చెప్పు. నేనేం మరీ అంత మనసులేని మనిషినేం కాదు. మనకు ఎంతో డబ్బుంది, ఎంతో మందికి మనం హెల్ప్ చేయొచ్చు. చెయ్యొద్దని నేను అనలేదు. మరెందుకు నీకు నాకు గొడవ? పిల్లల ముందు నాపై అరిచారు, నన్ను కొట్టుపోయారు, నేను హర్ట్ అయ్యాను. అందుకే పిల్లల ముందు గొడవలొద్దు అన్నాను. నువ్వే పిల్లల్ని ఆపావు. ఆపితే పిల్లల ముందు నాపై చేయెత్తుతారా? ఓకే, ఐఎమ్ సారీ. నెక్స్ట్ టైం రూమ్లోకి తీసుకొచ్చి ఎవరు చూడకుండా కొడతాను. ఏంటి? అదే, పిల్లలకు తెలియకుండా కొడతాను అంటున్నాను. నన్నే కొడతావా అభి? నిన్ను? శశి, నువ్వే నన్ను కొడుతున్నావు. ఏరా, వాళ్ళను కలిపేసి వచ్చావా? మాట్లాడితే మీనింగ్ ఉండాలి. నేను కలపడం ఏమిటి సార్? అయినా వాళ్ళు ఎప్పుడు విడిపోయారని? నీకు మీ నాన్న లక్షణాలన్నీ వచ్చాయిరా. ఏ, వాళ్ళు హ్యాపీగా ఉండడం మీకు ఇష్టం లేదా? మొగుడు పెళ్ళాలన్నాక అప్పుడప్పుడు గొడవ పడాలరా, అప్పుడే కాపురం బాగుంటుంది. అయితే మీరిద్దరు గొడవ పడండి. పండు వయసులో పండంటి కాపురానికి సూత్రాలు చెప్తున్నారు. వినేవాడుంటే చెప్పేవాడికి ఎప్పుడూ లోకువే. అంటే ఏంది ఈ ఉద్దేశమా? మన కాపురం సరిగ్గా లేదనా? ఇప్పుడు అదే అవసరం. ఇంట్లో గొడవ ముగిసింది కాబట్టి ఇక్కడ మనకి ఎంటర్టైన్మెంట్ ఏం ఉండదు. మరేం చేద్దాం? మరే మళ్ళీ గొడవలు పెడదామా? కాదు, బయటికి వెళ్ళి ఆ టీచర్ సంగతి, ఆ మంగ సంగతి చూద్దాం. అవునే, వీళ్ళ గొడవల్లో పడి వాళ్ళ విషయం మర్చిపోయాం. హాస్పిటల్కి వెళ్ళి మంగని, ఆ వంకతో జానకిని చూసి తను దివ్య కాదో కన్ఫర్మ్ చేసుకుందాం. మొగుడు పెళ్లాలు హ్యాపీగా గదిలో ఉన్నారు. చారుకేశ ఆ ఆనందంలో ఉన్నాడు. పిల్లలు కూడా ఇంట్లో లేరు. మనం ఏం చేసినా ఎవ్వరూ పట్టించుకోరు. ఇదే రైట్ టైం. త్వరగా పద పౌడరు. సార్, ఈరోజు జానకి టీచర్ పీటీ మాస్టర్ లీవ్ పెడుతున్నట్టు మీతో చెప్పమన్నారు సార్. వాళ్ళు లీవ్ అడగాలటయ్యా, నేనే శాంక్షన్ చేస్తాను. అన్నట్టు ఇప్పుడు మంగకి ఎలా ఉంది? పర్వాలేదు సార్,
2 రోజులు అబ్జర్వేషన్ లో ఉంచాలని డాక్టర్ గారు చెప్పారు. 2 రోజులు కాకపోతే వారం రోజులు తీసుకోమను. పాప ఆరోగ్యం ముఖ్యం. అవును, అసలు పాపకి ఏంటి ప్రాబ్లం? ఏమో సార్, పీటీ మాస్టర్ ఎంత అడిగినా జానకి టీచరు చెప్పలేదు. పైగా మాస్టర్ గారిని మేడం గారు కోప్పడ్డారు. పాప మాస్టర్ గారు మేడం గారు ఏమన్నా పట్టించుకోకుండా రాత్రంతా మేల్కొనుండి వాళ్ళకు తోడుగా ఉన్నారు. ఆంజనేయులు చాలా మంచోడయ్యా, సున్నిత స్వభావం, చీమకు కూడా హాని చేయని మనిషి, పరోపకార బుద్ధి గలవాడు. అతన్ని జానకి ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏమో. మనసులో ఎలాంటి దుర్ద్వేషం లేకుండా పాపం భర్త లేని ఆవిడికి చిన్నపిల్లకి తోడుగా ఉండే సహాయం చేయటం చాలా గొప్ప విషయం సార్. ఉంటారయ్యా, ఈ లోకంలో దేవుళ్ళాంటి మనుషులు ఉంటారు. సార్, పాపం చుట్టానికి అభిరామి సారు వాళ్ళ పిహెచ్ సార్ కేసు కూడా వచ్చారు. జానకి టీచరు మంగా కోసం నిన్న వాళ్ళ స్కూల్ కూడా వచ్చారు. హాస్పిటల్ కూడా వెళ్తానన్నారు. అభిరామ్ సార్ కూడా చాలా గొప్పడయ్యో. అవును, ఇంతకీ ఈరోజు ప్రేమరాజు వచ్చాడా? సార్, ఇందాకే వచ్చారు సార్. జానకి టీచర్ క్లాస్ ని ప్రేమను తీసుకోమని చెప్పు. అలాగే సార్. ఛ! నా జాను స్కూల్లో లేకపోయేసరికి నా క్లాస్ రూమ్ లో ఉండబోద్దేయట్లేదు. షిట్, ఏం చేయాలి? సార్, మీకు 1000 ఏళ్ళు సార్. ఎందుకు? పాపి చెరాయివు కదా. ఇప్పుడే ప్రిన్సిపల్ సార్ మిమ్మల్ని అడిగారు సార్. ఛ! ఈ ప్రిన్సిపల్ కి వేరే పనే ఉండదు, ఎప్పుడు నన్నే తలుచుకుంటాడు. ప్రిన్సిపల్ సార్కి మీరంటే ప్రేమ సార్. రేయ్, ఒక మగాడి ప్రేమ నాకు అవసరం లేదు. అదే ఆడదయ్యుంటే నేనే లవ్ చేసేవాణ్ణి. ఛే, దరిద్రుడా, నువ్వు మనిషిగా పుట్టిన మృగంరా. ఈరోజు జానకి మేడం లీవ్ పెట్టారు సార్. మేడం గారి క్లాసులో మిమ్మల్ని తీసుకోమని ప్రిన్సిపల్ సార్ చెప్పారు. ఒక్క మేడం గారి క్లాసులో ఏంటి, మేడం గారిని కూడా తీసుకుంటా. సార్, మేడం గారి పాపకి ఎలా ఉందని అడిగారా? కనీసం పాపం చుట్టానికనే వెళ్ళారా? నాకు కావాల్సింది పిల్ల కాదురా, తల్లి. ఈ టైంలో హాస్పిటల్కి వెళ్తే నా జాను ఏడుస్తూ ఉంటుంది. ఏడ్చే ఆడవాళ్ళంటే నాకు అసహ్యం. ఏడుస్తున్న జానును చూస్తే నాకు ఆసక్తి పోతుంది, ఆకర్షణ తగ్గిపోతుంది. నాకు అందమైన జాను కావాలి, అందుకే వెళ్ళలేదు. చెత్త నాయాల, సచ్చి నరకానికి పోతావురా. అయినా జాను హాస్పిటల్లో ఉందా? లేదు సార్, భోజనం తీసుకెళ్ళటానికి క్వార్టర్స్కొచ్చారు. ఆ? ఏంటి, నా జాను ఇప్పుడు క్వార్టర్స్ లో ఉందా? మరి మంగా దగ్గరుంది ఎవరు? ఆ పీటీ గడా? ఛే, అనవసరంగా నోరు జారానే. రేయ్, నిన్నే చెప్పు. అవును సార్. వావ్, వాట్ ఏ లక్కీ ఛాన్స్. జాను క్వార్టర్స్ లో ఒంటరిగా ఉంటుంది. నేనెళ్ళి కంపెనీ ఇస్తాను, మ్యాటర్ పూర్తి చేస్తాను. సార్ సార్ సార్, వద్దు సార్. ఏ? ఇప్పుడు మేడం గారు ఉన్న కండిషన్ లో మీరు అలా చేయడం తప్పు సార్. ఇలాంటప్పుడే తనకొక తోడు కావాలి కుమార్, ఓదార్పు కావాలి. ఆ రెండు దండిగా నేనిస్తాను. సార్ ప్లీజ్ సార్, పాపం సార్, వద్దు సార్. పాప పుణ్యాలు నాకొద్దు కుమార్, నాకు స్వర్గ సుఖాలే కావాలి. సార్, ప్రిన్సిపల్ సార్ క్లాస్ తీసుకోమన్నారు సార్. తీసుకుంటా, వెళ్ళి నా జానుకి క్లాస్ తీసుకుంటా. రేయ్, ఈ విషయం ఎవరితోనో చెప్పావో వడ్డీతో సహా నా అప్పు కట్టలేక పెళ్ళాం పిల్లలతో ఊరేసుకునేలా చేస్తాను. వెళ్ళొస్తానే. ఈ రోజు వీడి పాపానికి మేడం గారు బలైపోతారేమో. వీడి దగ్గర అప్పు చేసి ఇరుక్కుపోయాను. భగవంతుడా, జానకి మేడం నువ్వే కాపాడాలి. జయబాబు, శ్రేయమ్మ ఇప్పుడే వస్తున్నారా? కనిపించట్లేదా కుమార్? మంగ పాపకి ఎలా ఉండదో తెలుసా? ఎలా ఉంటే మాకెందుకు? వీళ్ళేంటి తోటి స్టూడెంట్ గురించి చెప్తా ఉంటే పట్టించుకోవట్లేదు.
నేనేనండి. మంగకి ఎలా ఉంది? పర్వాలేదండి. మంగ త్వరగా కోలుకోవాలని రాత్రంతా శివాలయంలో శివనామస్మరణతో జాగారం చేసి ఇప్పుడే వస్తున్నానండి. అయ్యో, నా పాప కోసం మీరెందుకండి? మీ పాప నా పాప కాదా? అంటే నాకు పెళ్లి కాకపోయినా నేను చదువు చెప్పే పిల్లలంతా నా కన్న పిల్లలు అనుకుంటానండి. అలా మంగ కూడా నా కన్న బిడ్డతో సమానం. అది మీ మంచితనం. ఈ కుంకుమ పెట్టుకోండి. ఏం చేస్తున్నారండి? క్షమించండి, మీరు నాకు మంగ కనిపించింది. కుంకుమ పెడితే త్వరగా కోలుకుంటుందని. ఇవ్వండి, హాస్పిటల్కి వెళ్ళాక నేను మంగకు పెడతాను. కాఫీ, టీ ఏం తాగుతారు? పచ్చి మంచినీళ్ళు కూడా తాగనండి. ఎందుకు? మంగ కోలుకోవాలని నిన్నటి నుంచి ఉపవాసం ఉంటున్నానండి. మీరు ఉపవాసం? మంగకి హాస్పిటల్లో డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తారు. అలాగే దేవుడి ఆశీర్వాదం కూడా ఉండాలి కదండి. అందుకే నేను హాస్పిటల్కి రాకుండా టెంపుల్కి వెళ్ళి ఉపవాసం జాగారం చేశాను. ఇప్పుడు మీరు మంగ బావుందని చెప్పారు కదా, ఇక దీక్ష విరమిస్తాను. మీరు మా గురించి చాలా శ్రమ తీసుకుంటున్నారు. మన అనుకునే మనుషుల కోసం శ్రమ పడటం శ్రమే కాదండి. అంటే నేను ఏకాకిని కదండి. అందుకే జగమంత కుటుంబం నాది, మనుషులంతా నా వాళ్లే అనుకుంటాను. సాటి మనిషిగా తోటి వాళ్ళందర్నీ ప్రేమిస్తానండి. ఆంజనేయులు గారు కూడా మీలానే అండి. పాపం నిన్నటి నుంచి మాకు తోడుగా ఉన్నారు. తను ఒక అనాథట. అందుకేనేమో ఆయనకి మనుషులంటే అంత ఇష్టం. మీరు గుళ్ళో జాగారం చేస్తే ఆంజనేయులు గారు హాస్పిటల్లో నైట్ అంతా మేల్కొనే ఉన్నారు. మీరు ఉపవాసం చేశారు. ఆంజనేయులు గారు కూడా ఇప్పటి వరకు ఏమీ తినలేదు. మీలాగే ఆయనకు కూడా మంగంటే చాలా ఇష్టం. ప్రేమగా బంగారం అని పిలుస్తారు. నేను నా గురించి చెప్తుంటే తను వాడి గురించి చెప్తుందేంటి? కొంప తీసి వాడికి గాని పడిపోయిందా? ఇటు మీరు, అటు ఆంజనేయులు గారు. మీలాంటి మంచి మనుషులు నా కొలీగ్స్ అవ్వడం నా అదృష్టం అండి. మీ వల్లే మంగ త్వరగా కోలుకుంటుంది. సరే, నేను హాస్పిటల్కి వెళ్ళాలి. బయలుదేరుతున్నానండి. ఇంప్రెస్ చేసి మ్యాటర్ ఫినిష్ చేద్దాం అనుకుంటే అప్పుడే వెళ్ళిపోతుందేంటి? మినిట్స్ అండి, బైక్ తీసుకొస్తాను. మిమ్మల్ని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తాను. ఆహా, వద్దండి, నేను ఆటోలో వెళ్తాను. నేను ఆంజనేయులు సార్ లీవ్ పెట్టాం. మీరు కూడా స్కూల్లో లేకపోతే పిల్లలకి ఇబ్బంది అవుతుంది. వస్తానండి. చేతికి చిక్కినట్టు చిక్కి జారుకుందే. నా ముందే వాడిని పొగుడుతుంది. లాభం లేదు. దీనికి వాడికి మధ్య గొడవలు పెడితే తప్ప మనం అనుకున్న పని జరిగేలా లేదు. హాయ్ శ్రేయా. హాయ్ జీ. హాయ్. 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 ఎందుకు కోపంగా ఉన్నావు శ్రేయ? మనం ఫ్రెండ్స్ లా ఉండొచ్చు కదా.
ఎక్కడికి వెళ్తున్నావు? అది వాటర్ తాగడానికి. బాటిల్లో ఉన్నాయి కదా. వాటర్ కాదు, వేరే పనుంది. కుమార్, ఏంటి చేయి బాబు, క్లాసులో మిస్ లేదని ప్లే గ్రౌండ్కి వెళ్తున్నావా? అక్కడ పీటీ మాస్టర్ కూడా లేరు కదా. అది కాదు, ఆ మంగకెలా ఉంది? మంగమ్మ గురించి మీరు అడుగుతున్నారా బాబు? త్వరగా చెప్పు. ఇప్పుడు పర్వాలేదు బాబు. అంటే ఓకేనా? తనకేం కాదు కదా? ఏం కాదని డాక్టర్ గారు చెప్పారు బాబు. తను స్కూల్కి ఎప్పుడొస్తుంది? 2 రోజుల తర్వాత వస్తుంది బాబు. ఇంకా 2 రోజులా? ఏమైంది బాబు? మంగని చూడాలని ఉందా? హాస్పిటల్కి తీసుకెళ్తాను, నాతో వస్తావా నువ్వు? మా మమ్మీకి తెలిస్తే కోప్పడుతుంది. 2 డేస్ తర్వాత మంగ తప్పకుండా వస్తుంది కదా? వస్తుంది బాబు. ఓకే. నేను మంగ గురించి అడిగినట్టు ఎవ్వరికీ చెప్పకు. ముఖ్యంగా మా శ్రేయకైతే అస్సలు చెప్పకు. ఎందుకు బాబు? చెప్పకంతే. ఏంటో మంగమ్మను చూస్తే చేయి బాబుకి పీకల దాకా కోపం. అలాంటిది ఇప్పుడు మంగమ్మ గురించి అడుగుతున్నాడు. శ్రేయ, నువ్వెక్కడికి వెళ్తున్నావు? అది లక్ష్మీ మిస్ దగ్గర నా నోట్బుక్ ఉందనియా, వెళ్ళి తెచ్చుకుంటాను. కుమార్, ఇందాక అన్న వచ్చాడు, ఇప్పుడు చెల్లి వచ్చిందేంటి? ఏంటి శ్రేయమ్మ? అది మంగకి ఎలా ఉంది? ఇందాక మంగమ్మ గురించి చెప్తా ఉంటే మాకెందుకు నిలిపోయినావు కదమ్మా. ఇప్పుడు అడుగుతున్నాను కదా, చెప్పు. బాగుందమ్మా. మరి ఈ రోజు స్కూల్కి రాలేదే? 2 డేస్ తర్వాత వస్తుందమ్మా. ఎందుకు? అంటే రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు. మంగకి ఓకేనా? ఎందుకమ్మా అంత ఇదిగా అడుగుతున్నావు? ఏం లేదు. మంగమ్మ అంటే మీకు ఇష్టం లేదు కదా? ఇష్టం లేదు, కానీ మంగమ్మని మిస్ అవుతున్నారా? నేనిలా అన్నానని ఎవరికి చెప్పకు. మా అన్నయ్యకి అస్సలు చెప్పకు. ఎంతైనా పిల్లలు పిల్లలే, కళ్ళ కపటం లేని వాళ్ళు. కోపం, ద్వేషం, ఈర్ష్య, అసూయ వచ్చినా పెద్దవాళ్ళలా ఎక్కువ రోజులు మనసులో పెట్టుకోలేరు. అందుకేనేమో పిల్లల్ని దేవుళ్ళు అంటారు. పౌడ్రు, ఇదేనా హాస్పిటల్? నేను కనుక్కున్నాను లేవే, ఇదే హాస్పిటల్. పదా. రా. ఇక్కడ మంగాని ఓ చిన్న పిల్లని అడ్మిట్ చేశారు కదా, తను ఏ రూమ్ లో ఉందమ్మా? స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ సైడ్ 3rd రూమ్. అలా కథ కంచుకి, మనం ఇంటికి. కథ మాత్రమే కంచికి వెళ్ళింది. మనము 2 డేస్ తర్వాత ఇంటికి వెళ్తాం. ఓ అవును కదా, అయినా ఏం పర్వాలేదు. ఈ 2 డేస్ స్టోరీస్ చెప్పుకుందాం. మీరు కాబట్టి స్టోరీస్ చెప్తున్నారు సార్. అదే మా మమ్మీ అయితే ఇక్కడ కూడా లెసన్స్ చెప్పేది.